చేరుడా బహు సౌందర్య
స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధులలో ఉన్నటువంటి మహనీయుడు లేడు దేవా, స్తోత్రం స్తోత్రం నాయన. ఆయన నీకు వందనాలు అయ్యా. నీ చల్లని చూపు మమ్మల్ని ఆదరించింది మా తండ్రి. స్తోత్రం అయ్యా. జీవమా నీకు వందనాలు. ఆధారమా మాకున్న ఆశ్రయమా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ పరిశుద్ధ గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు వందనాలు. మారనివాడా మార్పలేనివాడా నీకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ నడిపించని దేవా నీకు స్తోత్రమయ్యా. నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన అతను చేరా నన్ను విసిరేయక దారిపై ఉంచావా. నీ ఇష్టమైన అతను చేరా నన్ను విసిరేయక దారిపై ఉంచావా.
Amen.
మాకున్న ఆధారం ఏమిటయ్యా? అయ్యా నీకు స్తోత్రమైన పరమ కుమ్మరి విరిగిపోవాల్సిన పరిష్కారాన్ని మాత్రమే కొట్టవలసిన మమ్మల్ని నీ పోలికలో నీ స్వరూపంలో మార్చడానికి మరలా సారి మీద తీసుకుంటారు. అయ్యా మా పరమ తండ్రి మాకు ఆధారమా స్థితి ఆధారాన్ని కల్పిస్తున్నాము తండ్రి. తండ్రి అవాక్యమైన మేము కూడా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ముందున్నటువంటి ఆయన కార్యక్రమాంతట ఆయన నినామానికి మహిమ ఘనత ప్రభావం మీరు తెచ్చుకోండి. అపవాదికి మీరే అపజయము కలుగుతారు. పరిశుభ్రత మీరు మాలో సమస్త మహిమ గంట ప్రభావం నేనే పొందుకోమని మా ప్రభు నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని ఈ స్తుతి ఆరాధన కల్పిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చించి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని మహాకృపను బట్టి నమ్మలో ప్రభు పాదాల దగ్గరికి రావడానికి దేవుడు మంచి అవకాశం అనిపించారు. మమ్మల్ని బట్టి ఒకసారి చేతుల దగ్గర దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందరూ బైబిల్ చేతులు పెట్టుకోండి. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. నేను ప్రభు రక్తంలో కడగబడ్డాను, పరిశుద్ధాత్మలో గురించబడ్డాను. దేవుని వాక్యము ఏమి చెబుతుందో నేను అదై ఉన్నాను. దేవుని వాక్యమునకు విరోధముగా నేను ఏది చేయకున్నట్లు నాకు సహాయము చేయి తండ్రి. అపాయమేమీ రాదు, ఏ తెగులును నా గుడారము సమీపించదు. నేను దేనికి భయపడను. నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయమేమీ రాదు. నేను దేనికి భయపడను. మంచిది. ప్రభువులో ప్రియమైన దేవుని వాక్య భాగంలో మనం వెళ్దాం. దయచేసి మీ మనసులో ప్రభు మాట వైపు ఉంచాలని నేను ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం పరిశుద్ధ లేఖన గ్రంథం అయినటువంటి బైబిల్లో నుండి 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ అధ్యాయము 6-7 వచనాలతో ప్రారంభించడానికి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుచున్నాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను
సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మయపరచమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసయ్యా ప్రభువు, ఈ వాక్యాన్ని మీ పాదాల ముందు పెడుతున్నా. మీరు మాతో మాట్లాడండి, మనుషులు మరుగు చేయండి, కనిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు లీడ్ చేయండి, గైడ్ చేయండి. మీరు మాకు నాయకుడుగా ఉండి అధ్యక్షత వహించమని నిద్రశక్తులు, అంధకార, బలహీనత, అనాలు యేసుక్రీస్తు వారి నామములో కొట్టివేస్తున్నాం. మీరే సహాయం చేసి మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఒక విషయాలే కాదు, కానీ మనం విన్నటువంటి మాటలే అయినా మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. 7వ 11వ అధ్యాయం 7 వచనాల్లో ఒక విషయాన్ని చెబుతున్నాను. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన తన భార్యను తాను సిద్ధపరచుకొని ఉన్నది. భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచమని చెప్పగా వింటిని అంటాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. వివాహాన్ని గురించి మాట్లాడేటప్పుడు వివాహానికి సిద్ధపడినటువంటి వరుడితో పాటు వధువుగా ఉన్నటువంటి భార్య అయినటువంటి భార్య తను తాను సిద్ధపరుచుకొని వస్తేనే తప్ప వివాహ మహోత్సవానికి, ఆ వివాహం జరగటానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కాదు చెప్పండి కదా. అలానే ఇక్కడ తను తాను సిద్ధపరుచుకున్నటువంటి భార్యగా ఉన్నటువంటి ఇక్కడ సంఘం ఎవరంట? వధువు సంఘం. వివాహ మహోత్సవం కొరకు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు సిద్ధపడి వచ్చినటువంటి భార్య అయినటువంటి వధువ సంఘం. ఇక్కడ ఈ భార్య తన్ను తాను సిద్ధపరచుకొని వచ్చింది. చెప్పండి, ఏం చేసిందంట? తన్ను తాను సిద్ధపరచుకొని వచ్చినటువంటి భార్య వధువు సంఘం సిద్ధపడింది. కాబట్టి ఇక సంతోషించి ఆనందించండి, మనలో ఉత్సహించి ఆనందించడం రండి. సిద్ధపడినటువంటి వధువుకు లేకపోతే భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలు, వరుడైనటువంటి ఆయన వివాహం ఆడటం కొరకు ఆమెలో కొన్ని ఆర్జించిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆమె సిద్ధపడి వచ్చిన మాట వాస్తవమే. మనం కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు మనమందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సిద్ధపడి వచ్చేటువంటి ఆ వివాహం కొరకు సిద్ధపడినటువంటి భార్యగా ఉన్నటువంటి మనమందరం కూడా మనం సిద్ధపడ్డామా? ఇక్కడ ఒక ప్రశ్న మనకి తలెత్తాలి. వివాహం అంటున్నాడు, ఆల్రెడీ మాకు వివాహాలు అయిపోయినాయి, మళ్ళా వివాహం ఏంటి? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి ఒకరోజు ఒక సందర్భం యేసు ప్రభువు అని అడుగుతున్న సందర్భం మనం చూస్తాం. ఒక ఆమెకు వివాహం అయింది నాయన, అయితే ఆమెకు బిడ్డలు లేకుండానే చనిపోయింది. తన భర్తను ధర్మం జరిగించడం కొరకు మరి వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకున్నారు. అలా ఎంతమంది చేసుకున్నారంట? 7 వివాహం చేసుకున్నారు. చివరికి ఇప్పుడు ఆమె ఎవరికి భార్య అయింది అని ఆయన్ని అడిగిన ప్రశ్న అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు, వివాహానికి ఇవ్వటం
వివాహం చేసుకోవడం జరగదు అని అన్నాడు. మరి ఎక్కడ వివాహ మహోత్సవం అంటాడు? ఈ వివాహం ఎక్కడ జరగబోతున్నది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము మధ్యాకాశంలో జరగబోతున్నది. దేవునికి స్తోత్రం. ఈ భార్యగా, పెళ్లి భార్యగా ప్రధానము చేయబడినటువంటి ఈ భార్య ఇక్కడ ఎందుకు వివాహ మహోత్సవాన్ని ఇక్కడ పోల్చేయంటే తనదిగా అనిపించుకున్నట్టు కొరకు. ఎందుకంటే తన స్వరక్తమిచ్చి ఆయన తనని ఏం చేస్తున్నాడంట? సంపాదించుకున్నటువంటి సగం. ఎలా సంపాదించుకున్నాడంట? స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. ఇప్పుడు తనది అని అనిపించుకోవడం కొరకు ఈ మధ్యాకాశానికి సంఘం పిలువబడుతున్నది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ పెళ్లి భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని చూద్దాం. సిద్ధపడినటువంటి భార్యకు కొన్ని లక్షణాలు కనపడాలి. భార్యను చూసిన వెంటనే ఏమండి, ప్రధానానికి ముందు, ఆ వివాహానికి ముందు వెళ్ళబోయేటప్పుడు ఆ భర్త ఆ భార్య దగ్గర కొన్ని లక్షణాలు ఆశిస్తూ ఉంటాడు కదా. సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఏమండి, అయితే ప్రభు ఆశించేటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూద్దామండి. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 45వ సంకీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, చదవగలిగే వాళ్ళందరూ కూడా చూడటానికి ప్రయత్నం చేయండి. 45వ సంకీర్తన 10వ భాగాన్ని మనం చదువుదాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియకుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు, ఈ ప్రభువు, నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరి ఉన్నాడు, అతనికి నమస్కరించుము అంటున్నాడు. ఇప్పుడు పెళ్లి భార్యగా, వధువుగా ఆయన ఎదుర్కోవడానికి పెళ్లి భార్య గురించి మాట్లాడుతున్నాడు. కుమారి, చెప్పండి చెప్పండి, ఏమంటాడు? కుమారి ఆలోచించి, ఆలోచించి చెవియకు అంటూ ఇంకేమంటున్నాడు? నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని. ఇప్పుడు మన తండ్రి ఇంటి అక్కడ ప్రభువు వారు మాట అంటాడు, మీ తండ్రి యొక్క అపవాది సంతానం మీరంటాడు. అవునా? ఆ సందర్భంలో చూస్తున్నాడు. ఇక్కడ మనము దేవుని చేత ఏర్పరచబడిన వారమైనప్పటికీ అపవాది చేత మోసపరచబడి మనం అపవాది సంతానంగా చేయబడ్డాము. అయితే ఇప్పుడు ఆ అపవాది యొక్క తంత్రాల నుండి, వారి ఆలోచన నుండి, లోక సంబంధమైనటువంటి ఆ ఆలోచనలు మనం ఏమిటి రావాలి? బయటికి రావాలి. వచ్చిన తర్వాత ఆయన గురించి మాట్లాడు. బయటికి నీ స్వజము నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు, ఈ ప్రభు, అతడు నీ సౌందర్యమును. ఏ రాజు? ఈ రాజు ఎవరని? రాజు నీ భర్త. మరెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పెళ్లి వరుడుగా వివాహ మహోత్సవం కొరకు మనల్ని వధువుగా సిద్ధపడినటువంటి మనందరి కొరకు ఆ పెళ్లి భర్తగా మనల్ని సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నట్టు. కాబట్టి ఈ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన ఏం కోరాడంట? అమ్మ చెప్పండి, ఏం కోరాడంట? సౌందర్యం కోరాడు. నీ రాజు ఈ ప్రభువుని సౌందర్యమును కోరేడు కనుక ఆయనకి ఏం చేయాలంట? నమస్కరించు. సరే కానీ సౌందర్యాన్ని కోరాడు అన్నాడా? అన్నాడా అని చెప్పండి. అన్న నాయన చూడండి ఒకసారి. ఈ రాజు ఏం కోరాడంట? మరి భక్తులైన సొలొమోను ఏమంటున్నాడు? అందం ఆస్కారం ఇదేంటి మరి? సౌందర్యాన్ని కోరాడు ఆయన అన్నాడుగా. మళ్ళీ ఈ సౌందర్యం మోసం అంటాడంటే ఆయన అడుగుతున్న సౌందర్యం ఆత్మరంగంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కోరుతున్నాడు ఆయన. నీకు సౌందర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన నీ సౌందర్యము కోరినవాడు.
రండి చూద్దాం, వాక్య భాగంలో నుండి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దామా. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యము చేత పట్టుకొని ఆయన సన్నిధికి రండి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట. ఇక్కడ పరిశుద్ధమైన అలంకారం ఏం ధరించుకోవాలంట? పరిశుద్ధ అలంకారముగా ధరించుకోవాలంట. పరిశుద్ధ అలంకారముకు ఆభరణములను ధరించుకోనండి అని అంటున్నారు. ఇప్పుడు ఈ మనిషి జీవితంలో పరిశుద్ధతలో ఉండేటువంటి వినయ విధేయతలు, వినమ్రతలు మనిషి జీవితంలో కావాలి. చెప్పండి, ఏం కావాలంట? వినయ విధేయతలతో కూడినటువంటి ఈ స్వభావం మనకి, మనిషితో ఉన్నటువంటి శుభ్రత, పరిశుద్ధత, విధేయత, ఇవి మనం కలిగిన వారిగా ఉండాలి. ఈ సౌందర్యం అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. పై సౌందర్యము మోసకరము, అందము మోసకరము. అందుకే ఒక స్త్రీ గురించి ఏమాట్లాడతాడు? శారా, ఆమె గుణవతి అయినటువంటి భార్యగా మనం చూస్తూ ఉంటాం. కానీ యాకోబు కుమార్తె ఏంటంట? దీని ఏం చేయబడిందంట? అవమానపరచబడింది. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మత్తేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మత్తేనమ్మా. అది అందమైన సుందర శ్రీ గుణము లేక బలమేవమ్మా. అంది ముక్కుపై మీ పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఈ సుందర శ్రీ గుణము లేక బలమేవమ్మా. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మత్తేనమ్మా. అది ఆశించేది ఏదైనా అది మత్తేనమ్మా. హల్లెలూయా. ఏం కలిగిందంట? ఎక్కడుందంట గుణం? అంతరంగంలో గుణమైనటువంటి సారా చరిత్రకు ఏమండి? ఆమెమో అవమానపరచబడింది, ఈమెమో అన్యాయపడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అందం పైన కనబడే సౌందర్యాన్ని కాదు, అంతరంగంలో ఉన్నటువంటి గుణాన్ని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీతిలో ఉన్న ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, ఆ లోపల ప్రతి శుద్ధిని ప్రభు కోరుతున్నాడు. ప్రియమైన ఇందాక మనం చదివినటువంటి కీర్తన భాగంలో రండి. మనం ఉత్తర పద్ధతురాల్లో చదివినటువంటి ఈ కీర్తన భాగంలో ఒక విషయాన్ని మనం చూస్తూ అక్కడ అన్నాడు కదా, 4 రండి, 24 అంటాడు, నిర్దోషమైన చేతులను పవిత్రమైన హృదయము కలిగిన వాడే. చెప్పండి ఎవరంట? యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములు నివసింప ఎవరంట? నిర్దోషము, యథార్థమైన హృదయం.
ఇక్కడ ఈ అలంకారం కావాలి, వేటిని కంఠభూషణంగా ధరించుకోవాలి, వేటిని ఆభరణంగా ధరించుకోవాలంటే భక్తుడైనటువంటి సొలొమోను రాస్తూ ఉన్నాడు. రండి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము. వేటిని ధరించుకోవాలంటే 3వ అధ్యాయము 2వ వచనం అంటాడు. 3వ వచనంలోకి రండి. దయను, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణములుగా అవి నీ హృదయమును పలక మీద. ఎక్కడ ధరించుకోవాలంట? హృదయమును పలక మీద. ఇక్కడ ఆభరణములుగా ధరించుకోవాలి. ఈ ఆభరణాలు కాదు, లేనిపోయింది. ఒక ఆమె కేటగా చేసుకుని ఆభరణాలు ధరించుకుని వెళ్ళిందట. ఏమండి, ఈ ఆభరణాలు తెచ్చే చెప్పులు చూడండి. ఆ ఆభరణాల వల్ల వచ్చేటువంటి వేరే కానీ ఈ ఆభరణాల వల్ల వచ్చే చెప్పులు మామూలుగా లేదు. ఒక ఆమె ఇట్లానే బస్సులో వెళ్తుందంట పాపం, మా తల్లి. అప్పుడే బంగారు 2-3 సవర్లు పెట్టి చేయించుకుందంట. చేయించుకొని వెళ్తుంది. ట్రైన్లో బస్సులో ఆ పక్కన ఆమె కూర్చుందంట. అమ్మ బాగుంది, ఎక్కడ చేయించావు అని అడిగిందంట. ఎంత అయింది? ఫలానా అయింది. ఎంత అయింది? ఏ ఇదే చూద్దామనంటే చూసి బస్సులో లెక్కేసిందంట. నల్ల వేసుకుంది. నాదంటందంట. నాదంట ఏంటంటే నీదైతే వెళ్ళిపోతున్నాడు నీ చెప్పు. ఏమండి, చివరికి ఏం చేసింది? ఆభరణం మోసపోయింది. యువక సంబంధం ఏంటి? మనల్ని మోసం చేస్తే మనకి హానిని కూడా తీసుకుని వస్తాయి. కానీ ఈ ఆభరణమును చూశారు. దయను సత్యమును ఎన్నడూను నీవేం చేయబడట? నిన్ను విడిచిపోయి చూసుకో. దయగలవారిపై దయ చూపించు, కఠినులాయ నీవు దయ చూపిస్తే, నీళ్ళు దయ ఉంటే ఎదుటి వ్యక్తులు ఏం చూపిస్తారంట? నేను సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. సత్యం, నేను మార్గమును సత్యమును జీవనై ఉన్నాను అని ప్రభు యేసుక్రీస్తు అన్నాడు. ఆ మార్గమైనటువంటి ఆయన మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఆ సత్యమైన ఆయన ఎరిగి నీవును సత్యవంతుడిగా యథార్థవంతుడిగా జీవించాలి. వీటిని కంఠభూషణములుగా నువ్వు ధరించుకోవాలి, ఆభరణములుగా ధరించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్దాం రండి. ఇంకా చూసుకుంటూ వెళ్తే ఈ భార్యని సౌందర్యాన్ని కోరాడు కదా, ఈ అలంకారాల గురించి చూద్దాం. 1-2 మాటలు మనం చూసి ముందుకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఈ అలంకారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, జనులు అనుకొనుటయు, బంగారము పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటయు, వేరుపరి అలంకారం నీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీరు అలంకారముగా ఉండవలేను. దేవునికి స్తోత్రం చెప్పండి. వేటిని అలంకరించుకోవాలి? ఏమన్నా సాధువైనటువంటి మృదువైనటువంటి. వాళ్ళు మాట్లాడుతుంటే ఎంతసేపు మాట్లాడినా ఎంత ఆప్యాయంగా, ఎంత ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు, ఎంత గౌరవనీయంగా మాట్లాడుతున్నారు. నీ మాట అలా మృదువుగాను ఉండాలి. ప్రియమైన వారలారా,
సాధువులు అనేటి వారి జీవితాన్ని సమర్పించుకొని జీవించేటువంటి వారు మనం చూస్తూ ఉంటాం కదా. దేవునికి నిన్ను నీవు ప్రభువుకి సజీవుగా, రోమీయులకు రాసిన పత్రిక 12వ దేవుడు సజీవ యాగములు మీరు శరీరం ఆయనకు సమర్పించుకోనండి, మిమ్మల్ని మీరే ఆయనకి సమర్పించుకోండి. ఇటువంటి విధమైన అలంకారం, ఒక మృదువైన గుణమును, ఒక మృదువైన ఏంటంటే మృదువైన గుణం, గుణాన్ని గురించి మాట్లాడుతూ గుణవతి అయిన భార్య అంటాడు. గుణాన్ని గురించి ఇక్కడ భార్య గురించి మాట్లాడే ప్రతిసారి అది ముఖ్యము కంటే ఇక్కడ గుణము సంఘంలో ఇటువంటి లక్షణాలు కనపడాలి. మృదువుగాను, ఆప్యాయంగాను, గౌరవపదంగాను, ఏమండి విలువనిచ్చే విధముగాను ఈ భార్య లోబడేదిగాను ఉండాలి. ఈ భార్య, ఈ సంఘం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. అందుకేగా ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తున్నాడు. కాబట్టి అదే కదా రాస్తున్నాడు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 23 వచనాలు, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, ఏమంటే పరిశుద్ధమైనది, మత్సరము మలినము డాగు లేకుండా కనపడుతుంది. ఆ మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలని వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచులకై దాని కొరకు తను తానే సంఘం కొరకు ఏం చేశాడంట ఆయన? ఏం చేశాడంట? తను తానే అప్పగించుకున్నాడు. బలిగాను, అర్పణగాను అప్పగించుకున్నాడు. నీవు ఇటువంటి మంచి లక్షణాలు, ఇంకా ఆ గుణమైనటువంటి లక్షణాల గురించి మాట్లాడాడు. ఇంకా నీ హృదయపు అంతరంగ స్వభావం, చెప్పండి ఏమన్నారంట? నీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ. ఇంకా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నీ హృదయం యథార్థంగాను, ఏమండి నీతితోనూ, సమాధానముతోనూ, ప్రేమతోనూ, సత్యముతోనూ నింపబడే విధంగా మనం అలంకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇటువంటి అలంకారం మనలో ఉండాలి. ఇటువంటిది మన జీవితంలో కనపడాలి. ఈ పై అలంకరణ, ఈ పై పొదలన్నీ కూడా మనుషుల్ని ఆకర్షించడానికే. అవునా? దేవుణ్ణి ఆకర్షించాలంటే అట్లా అని చెప్పి శరీరాన్ని ఎలా పడితే అలా పాడు చేయించా కాదు. శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ దేహాన్ని, ఈ అంతరంగా ఉన్నటువంటి ఈ మనస్సును, హృదయాన్ని, ఈ జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఆయన వాక్యముతో ఉదక ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలాన్ని వాక్యంతో నీవు కడుక్కుంటూ ఎప్పటికప్పుడు సిద్ధపడిన వధువుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. సిద్ధపడిన గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకు సిద్ధపడిన వధువులో ఉండవలసిన లక్షణాలండి ఇవన్నీ కూడా. సిద్ధపడ్డావా? కడబోరగనే ప్రభు దిగి వచ్చును, నడి ఆకాశమునకు ప్రభు చేరి నిలిపిరుచున్, వడిగా ఉన్నారే నీ ప్రభుని చేరుకొందువా, ఆత్మపూర్ణులైన వారి ప్రభు కొరకెగెదరు. వడిగా ఉన్నారే ప్రభుని చేరుకొందువా, ఆత్మపూర్ణులైన వారి ప్రభు కొరకెగెదరు. తిరిగి వాపిరా ఆలస్యమాయి కొనికి చలవా సమానగా
ఏమవును కొరికి కొరికి నిద్రించదవా ప్రార్థన చేస్తున్నానుగా చెప్పబడిన ప్రభువు చీకటి ఏమవును యేసు త్వరలో వస్తుంటే ఎదిగి ఎక్కి రాత్రిగా యేసు వస్తు హల్లెలూయా. కొంతమంది తప్పని ఎలా కొడతారంటే సేవలు కూడా చచ్చిపోతాం, సేవకు కూడా నెత్తి దండలాంటిగా కొడతారు. కొడితే చచ్చిపోయిద్దాను, కొడితే చచ్చిపోయిద్దాను. సర్వజనులారా తప్పట్లు కొట్టండి. సామంతులేమి, సామాన్యులేమి, ధనికులేమి అందరు కలిసి ఆదివారం రోజన్నా సంపూర్ణంగా ఆరాధన చేస్తున్నారా? కాబట్టి ప్రభుని మనము స్తుతించాలి, ఆయన మహిమపరిచి ఆయన ఆత్మతో సత్యముతో యేసు ధరలో వచ్చుచుంటే యేసు వచ్చు వేళని చెప్పండి. నిద్ర రావడం అందరూ చెప్పండి. చాలా మందికి వస్తుంది నిద్ర. నిద్ర వచ్చేవాళ్ళు కాదు, నేను అమ్మ నిద్ర రానని చెప్తున్నాను. ప్రభు నన్ను ప్రివేదన పెట్టలేదా? సిద్ధపడ్డారా? వధువుగా సిద్ధపడ్డావా? జాగ్రత్త. రెప్పపాటునే రెప్పపాటు అంటే ఎలా? కన్ను తెరిచి కన్ను మూసడం ఆ సెకండ్స్ కూడా చాలా తక్కువ. అంతటిలో ఆ ఘోరం వాగా నువ్వు సిద్ధపడకపోతే ఎంత పడలేవు. ఆ భార్య వధువు సిద్ధపడి ఉంది కాబట్టి సంతోషిస్తున్నాను. నిన్ను బట్టి మనల్ని బట్టి సంతోషించాలి నా ప్రభు. నీ సౌందర్యాన్ని కోరేడట ఆయనకు నమస్కరించి ఆయనను ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఇష్టపడుతున్నాడు కానీ నీవు యోగ్యురాలుగా ఉన్నావా? నీలో సిద్ధపడినటువంటి లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? ఇంకా ముందుకు వెళ్దాం ప్రియమైన వారు. సమయం అయిపోతుంది కనుక నేను ముందుకు వెళ్ళడం కొరకు సిద్ధపడుతున్నా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డరా, మీ ముందు ఒక స్త్రీని నేను పెట్టాలని ఆశపడుతున్నా. సిద్ధపడినటువంటి ఎవరి పెళ్లి భార్యగా భర్తను ఇష్టపడే విధంగా భర్త చూసి ఆమెను వివాహం చేసుకోవడం కొరకు నిశ్చయించుకున్న వాళ్ళు నా భార్య సిద్ధపడిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి వారిగా మనం ఉండాలి. రండి ఈ వాక్య భాగంలో నుండి మనం వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. పేజీ నంబర్ 415. యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లని అందమైన కన్యకులను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యతలైనటువంటి కన్యకలందరినీ సమకూర్చి శూషోను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురేగు రాజు యొక్క నపుంసకుడు హేగేవశమునకు అప్పగించినట్లు రాజు రాజ్యం యొక్క సమస్తానములన్నిటిలో ఇష్టపడును. ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట
చాలు. ఇక్కడ ఆశ్వారోషు రాజు అనేటువంటి భార్య అయినటువంటి వస్తి, ఈమె ప్రభు రాజు గారు ఒకరోజు పిలిచాడంట. అంతపురంలోనికి రమ్మని పిలిస్తే, మీరు చదవండి, నేను అన్ని వివరించడం కొరకు సమయం అయిపోతుంది కనుక ముందుకు వెళ్తున్నాను. 1-2 అధ్యాయాలు మనకు కనపడుతూ ఉంటుంది చక్కగా. పిలిస్తే ఆమె నిరాకరిస్తుంది. రాజుకి కోపం వస్తుంది. కోపం రావడాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, మంత్రులు వాళ్ళందరూ, అయ్యా నీ ఎంత అవమానం, రాజు మాటనే దగ్గరించింది కాబట్టి అర్జెంటుగా రాజు కొరకు భార్యను మరలా మీరు సిద్ధపరచాలని ఏర్పరిచినటువంటి సంస్థానంలో 33 అనుకుంటా, సంస్థానంలో ఉన్నటువంటి ఆ ప్రాంతములన్నిటిలో ఉన్నటువంటి కన్యకలందరినీ పిలిపించారు. కన్యకలందరినీ పిలిపించి వారికి సుగంధ ద్రవ్యాలు ఇచ్చి వారిని అలంకరించి వారిని వైభవంగా ఎంతో చక్కగా ముచ్చటగా అలంకరించారు. ఎంతమంది, ఇక్కడ ఎంతమంది అని చెప్పలేదు కానీ అనేక మంది కన్యకులు అక్కడ ఉన్నారు. అనేక మంది అందగత్తెలు, సౌందర్యవతులు అక్కడ కనపడ్డారంట, అక్కడ ఉన్నారంట. అయితే వాళ్ళలో ఒక ఆమె కూడా ఉంది. ఆమె ఎస్తేరు. 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం 15వ వచనంలోకి వెళ్దాం. మొద్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెనతండ్రి అయిన అబీయా కుమార్తెకు ఎస్తేరు రాజునకు వచ్చుటకు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 17వ వచనం కూడా చదవండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ కిరీటమును అతని తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఒకసారి దగ్గర చప్పలు కొట్టి ప్రభువును మైపరచండి. ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. వస్తీకి బదులుగా ఎస్తేరుని స్వీకరించేటువంటి విషయం. ఇక్కడ చాలా మంది కన్యకులు తేబడ్డారు కదా. అనేక మంది కన్యకులలో ఎస్తేరంట అక్కడ అలంకరణ గురించి మాట్లాడేటప్పుడు రాజు ఇచ్చిన అలంకరణ తప్ప మరొక అలంకరణ ఆమె చేసుకోలేదు. కొంతమంది చాలా మంది అక్కడ ఉన్నారే, వారంతా చాలా సోకులు చేసుకున్నారు, అందరినీ ఆకర్షించాలని లేనిపోయి పోసుకున్నారు, చేసుకున్నారు, ఇక లేనిపోయి తెప్పలన్నీ అంటారు. కానీ ఎస్తేరు మాత్రమే రాజు కోరినటువంటి యోగ్యురాలైన భార్యగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పెళ్లి కుమార్తె వధువుగా ఉన్నటువంటి ఈ ఎస్తేరు రాజును ఆకర్షించుకుంది, రాజు దయను సంపాదించుకుంది. చప్పటి ప్రభుత్వం. నేను మాట్లాడతాను. ఎస్తేరు చూసినప్పుడు రాజుగారికి ఏం కలిగిందంట? మనం చూస్తే కొంతమంది అంటూ ఉంటారు, నేను చూస్తే నాకు క్షేమపాములు కలుగుతుంది అంటూ ఉంటారు కదా కదా మీ మగవాళ్ళు అంత ఇటువంటి మాటలు వచ్చినాయి మీ కుటుంబాల్లో. నేను చూడడానికి కూడా ఆశ్రయించుకుంటున్నాను అనేటువంటి మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఎస్తేరు దయా దాక్షిణ్యాన్ని పొందుకొని చక్కటి రాజు ప్రేమను పొందుకున్నదంట. అంతేకాదు ఎస్తేరు అందరి దయను సంపాదించుకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పెండ్లి వధువుగా ఎత్తబడే సంఘంలో సభ్యులుగా ఉండాలని ఆశపడుతున్నామే, మనం కూడా ఆకర్షించేవారిగా ఉండాలి. ఎక్కడికి? దేవుని ఆ శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ ఆకర్షించుకున్నట్లుగానే మనం కూడా ప్రభు మనం చూసి వధువును చూసి సంతోషించి ఆనందించి వివాహం కొరకు ఇష్టపడలాగున మనం అలా సిద్ధపడాలి. పెళ్లి కుమార్తె వస్తుంటే సరిగా లేదనుకోండి, ఎవరి అమ్మాయి అన్నారనుకో, ఆ భార్య ఆ భర్త చూసిన వాళ్ళు ఏదిరా ఈ అమ్మాయి ఎట్టుందా అని అంటే ఆ పెళ్లి కుమారికి ఎట్లా ఉంటుంది చెప్పండి?
అయితే ఇక మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మనలో ఆయన లోపాలేమి కనబడుతున్నాడు. అది మనల్ని లోపము లేని వాడికి మన దినాన్ని మనం ధ్యానం చేసామే. మనల్ని లోకము ఏలెత్తి చూపుకున్నాడు. ఈ పెళ్లి భార్యకు వధువుకు ఈ లక్షణాలు కనబడాలి. సిద్ధపడవా? ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాడా? సిద్ధపడిన వధువే నీవు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో అన్నాడు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? పూసుకోలేదు, పూసుకుందా? కొరకైంది కాదు, దేవుని కొరకు ఆమె మాటకు లోబడింది. నివేదాలుగా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆమె హృదయ అలంకారాన్ని ప్రభు ఆమె దయను సంపాదించుకుంది. నీవు మనం కూడా ఆ దయను సంపాదించుకోవాలి. పెళ్లి వారిగా సిద్ధపడే సంఘంలో సభ్యురాలుగా నీవు సిద్ధపడ్డావా? లేదనుకో, సిద్ధపడ్డ వారేమో అమ్మ ఏం చేయబడ్డారంట? సిద్ధపడ్డవారేమో ఎత్తపడ్డారు, సిద్ధపడలేని వారేమో అట్లా అట్లా. కానీ కనురెప్ప పాట అటంటే జస్ట్ అట్లా కనురెప్ప పాటలోనే ఎత్తపడ్డారంట. ఇప్పుడు ఈ సిద్ధపాటలేని అందరూ ఏమన్నారు? మళ్ళీ బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి? నూనె తెచ్చుకోవడం కోసం. మళ్ళీ తెచ్చుకొని తర్వాత వెళ్ళి బాబా బాబు వచ్చాం బాబు, తలుపు నాయన, తలుపు అంటే మీరెవరు ఏమంటున్నారు? అదేంటే నూనె కొన్నిసార్లు కానీ ఎలాగంటే మేము మీతో పాటు లేవా, మిమ్మల్ని చూడలే. మరొక వాడు అక్రమం చేయవాలరా నేనెవరో నాకు ఎంత మాట. అయ్యో, కాబట్టి జాగ్రత్త. యోగ్యురాలుగా కన్యక అంటే పురుషుణ్ణి ఎరగనిది, పవిత్రురాలు, లోపమేమి అవును ఎదుర్కోబోయే మనలో అటువంటి మంచి లక్షణాలు. నా ప్రియమైన దేవుడు, అపవిత్రమైనటువంటి జీవితంతో నీ హృదయంతో నీ కల్మషంతో ప్రభుని చేరతామా? చెప్పండి, చేరతామా అన్నవాడు స్తోత్రం చెప్పండి. చేస్తారా? ఎక్కడ శుభ్రం లేకపోతేనే ఏమంటే ఉదాహరణ ఒక మాట చేశాం. బయట నుండి పనికి వెళ్ళొచ్చు, కాళ్ళను మురిగ్గా ఉన్నాయి. మురికి కాళ్ళతో లోపలికి వస్తుంది, ఏమంటారు? భర్త అయింది అర్థం కాదు కదా, వాళ్ళకి కాళ్ళు పెట్టుకోవడం తెలీదా అంటారు. మనం కట్టుకున్న ఇంట్లో మన ఇంట్లో రావడానికి కూడా ఇంట్లో సార్ ఆ పరిశుద్ధులతో పాటు ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు నివసించడం కొరకు మరి ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి ఆలోచించండి. తనలో వచ్చి ప్రార్థించేద్దాం. నా ప్రియమైన దేవుని సిద్ధపడినటువంటి పెళ్లి వారిగా వధువుగా కన్యకగా నిన్ను బట్టి ఈ కింద వచ్చినాలను అంటాడు. ఆ తెల్లని వస్త్రాలు, సన్నపు నాతో వస్త్రాలు ధరించుకున్నారట, వారిలో నీతి క్రియలు అని అంటున్నారట. మీరు ఉన్నాయా మంచి క్రియలు? అందరూ ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. నేను మాటలు బట్టి ఒక్క నిమిషం ప్రభు దగ్గరికి వచ్చి మనం పరీక్షించుకున్నాం. కుమారి ఆలోచించు, ఆలోచించి చెవియకు, ఆయన నిన్ను నీ సౌందర్యాన్ని కోరాడు. యోగ్యురాలైనా ప్రభు నేను సంపాదించుకున్నావా? అందరి చేత ప్రేమించబడుతున్నావా? మనం చూసి ప్రభు మనం చూసి సంతోషపడుతున్నాడా? బాధపడుతున్నాడు? పరిశుద్ధత లేకుండా ప్రభు చూడలేదు.
అయ్యో ఆ పరిశుద్ధుడు అగ్ని వల్ల మండుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. దగదగ అగ్ని వల్ల కొలిమి వల్ల మండుతున్నాడు. ఆయన చేతమనంటే నీ ఇష్టం వచ్చినట్లు, నా ఇష్టం వచ్చినట్లు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరిగితే కుదరదు. సిద్ధపడి వచ్చిందంటే ఆ పెళ్లి కుమార్తె, ఆ కన్యక, ఆ వధువు. నీలో ఇంకా సిద్ధపడనివి, దేవునికి ఇష్టమైన ఇంకా ఏమైనా ఉంటే విడిచిపెడతావా? ఈరోజే ఇది నీవు పవిత్రంగా కడుక్కుంటావా? దాని బాబు నన్ను బాగా కడుగుదా, బాగా శుభ్రం చేయనాయన, ఏమంటే తెల్ల నా పాపం పోయేదా కడుగయ్యా, శుభ్రపరచు అంటున్నాడు భక్తుడు. నీ నాలుగు విషముందా? నీ అంతరంగాన్ని కడుక్కున్నావా? పై రూపాన్ని కడుక్కున్నావా? నీ దేహాన్ని శుభ్రపరుచుకున్నావా? ఎత్తపడే సంఘంలో సభ్యులు నిలువెల్ల కోరలో విషమేనయా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా. ప్రభువా కాచితింతకాలం, 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 కాచితింతకాలం. చావైన బ్రతుకై నీ కొరకే దేవా, చావైన బ్రతుకై నీ కొరకే దేవా, నీ సాక్షిగా జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభు సన్నిధిలో మనం ఒకసారి సరి చేసుకుందాం. నీలో ఉన్న, మనలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని మన బ్రతుకులను సరి చేసుకుని ఆయనకి ఇష్టంగా బ్రతకడానికి ఇష్టపడతాం. అందరూ కూడా ప్రార్థనలో ప్రార్థించారు. ఒకసారి పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవుడు అయిన మా యేసయ్య, పెండ్లి వధువు భార్య సిద్ధపడుతున్న భార్య ఎలా ఉన్నదో ఆకర్షించినంత అనేక మందిని దైవం సంపాదించుకుంది, రాజ్యత ప్రేమించబడింది, రాజు కిరీటం కట్టబడిందంటయ్యా. ఎంత ధన్యురాలు కదా. నీ దయను సంపాదించుకొని, నీ దయను, నీ ప్రేమను పొందుకొని, నీ కృపను పొందుకొని ఎత్తబడేటువంటి సభ్యులలో మేము కూడా ఉండటానికి అటు కృప, అటు వాక్యం ఇచ్చండి. ఇంకా వారి జీవితంలో సిద్ధపాటు లేకపోతే, ఇంకా నీకు దూరంగా ఉంటే, ఇంకా నీకు అయిష్టమైన వాటిని ఇంకా హృదయంలో పై అలంకరణ కాదు, లోపల అలంకారం, శరీరాన్ని ఆత్మను శుభ్రం చేసుకుంటూ జీవితాన్ని కాపాడుకుంటూ ఎత్తబడే సంఘంలో సభ్యులు ఉండడానికి సిద్ధపరిచి ముందుకు తీసుకుని వెళ్ళాలి. మీరిన మాటలో ఏ ఒకటి వ్యర్థంగా పోకుండా మీరు కట్టి ఫలింపును దయచేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
నియమమాయనే నీ సన్నిధిలో